అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అధిక మాసంలో ఏ ముగ్గులు వేయాలి, ఎలా వేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకుముందు అధిక మాసం గురించి కూడా 3 వీడియోలు చేసి అప్లోడ్ చేశాను. మొదటిది ఈ అధిక మాసంలో ఏ దానాలు చేయాలి, ఏ దానాలు చేయడం వల్ల ఏ ఫలితం వస్తుంది అనే వీడియో. రెండో వీడియో వచ్చేసి ఈ అధిక మాసంలో ఏ వ్రతాలు చేయాలి, అలాగే నేను ఏ వ్రతాలు చేస్తానన్నది కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. మూడో వీడియో వచ్చేసి సూక్ష్మంలో మోక్షం అని చిన్న చిన్న దానాలు, అంటే రోజుకో దానం అని ఉంటుంది. ఆ దానాలు ఏ రోజు ఏ దానాలు ఇవ్వాలనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్ని చూసి అందులో కొన్నైనా మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ అధిక మాసం చాలా ఒక విశిష్టమైన మాసం. ఇది 33 కోట్ల దేవతలకి చెందుతుంది అంటారు. కోటి అంటే వర్గము అని కదా. ఆ 33 దేవతలు ఎవరు అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అష్టవసులు, ఏకాదశ రుద్రరు, ద్వాదశ ఆదిత్యరు, ప్రజాపతి వషట్కరు అని ఈ 33 దేవతలకి అది దేవుడు విష్ణువు నుంచి ఉంటాడు. అందుకని దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అలాగే 33 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఇది 33 నెలలకి ఒకసారి వస్తుంది. అంటే 3 నెలలకి ఒకసారి ఈ అధిక మాసం వస్తుంది. అధికస్య అధిక ఫలం అంటాం కదా. అంత అధికంగా ఫలం ఇచ్చే ఈ పవిత్రమైన మాసాన్ని మనము ఏదీ కాకపోయినా ఇలా ముగ్గులు వేసుకోవడం వల్ల కూడా ఎన్నో వ్రతాలు కంప్లీట్ చేసుకున్నంత అవుతుంది. ముందుగా ఇలా మండలం వేసుకోవాలి. లేకపోతే మీరు ముగ్గు వేసుకున్నాక కూడా మండలం వేయాలి. ఇదే అని కాదు, ఏదే ముగ్గు వేసినా మీరు 4 సైడ్ గీతలు గీయాలి. 4 కాకపోయినా 2 సైడ్ అయినా అటు 2 ఇటు 2 గీతలు గీస్తే అప్పుడు ముగ్గు కంప్లీట్ అయినట్లు. నేను ముందుగా పైన శంకు, శ్రీకారం, చక్రం వేసి ఇక్కడ మండలం వేసి ఇందులో అధిక మాసం ముగ్గులు వేస్తున్నాను. అష్టవసులు అంటే 8 అష్టదళ పద్మాలు వేసుకోవాలి. తర్వాత ఏకాదశ రుద్రరు అంటే 11 ఇట్లా శివుడిని లింగాలు దింపాలి. ద్వాదశ ఆదిత్యరు అంటే 12 సూర్యుడిని ఇలా దింపుకోవాలి. తర్వాత 2 స్వస్తికులు అశ్విని దేవతలు అంటారు, ప్రజాపతి అంటారు, ప్రజాపతి వషట్కరు అని కూడా అంటారు. ఇలా మీరు 33 దింపుకొని ఈ ముగ్గులు వేసేటప్పుడు మీకు ఇష్ట దైవం, కుల దైవం, లేకుంటే విష్ణు ఫోటో కానీ యావదన్నా ఒక దేవుని ఫోటో పెట్టి దాని ముందు పీట కానీ పైన వేయచ్చు, లేకపోతే కింద కూడా వేయచ్చు. ఎవరు తొక్కని చోటు ఉంటే చాలు. ఇలా వేసి అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక దీపం వెలిగించి ఒక నైవేద్యం పెట్టి హారతి చేసి అక్షంతలు వేసుకొని ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే ముగ్గుల రథము, పసుపు కుంకుమ రథము, అక్షత రథము, పూల రథము, దీప రథము, ప్రదక్షిణ రథము, నమస్కార రథం అన్నీ కంప్లీట్ అవుతుంది అనమాట. చూడండి, మనకు తెలియకుండానే ఎన్ని వ్రతాలు కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఇంత మాకి రాదు అంటే చిన్న చిన్న ముగ్గులు కూడా 33 వేసుకోవచ్చు. ఇది 5 చుక్కలు 3 సార్లు. దీన్ని నారాయణ నాలిక అంటారు. అది వేయచ్చు. చిన్న చంద్రుని వేయచ్చు, గద వేయచ్చు, సంజీవిని పర్వతం అంటారు కదా అది వేయచ్చు, నక్షత్రం వేయచ్చు, ఒక సూర్యుడిని వేయచ్చు, లేకుంటే ఆకళ పాదాలు అంటారు కదా, ఆవు పాదం అంటారు కదా అది వేయచ్చు, శంకు చక్రాలు వేయచ్చు, కమలం వేయచ్చు. అంటే 33 ఒకే చిన్న ముగ్గుని 33 వేయచ్చు. లేకపోతే ఆకుల్ని దింపొచ్చు. అలాగే తులసి దళాన్ని మీరు ఏది తీసుకున్నా 33 దింపాలి అంతే. లేకుంటే కొళ్ళలు, కృష్ణుని చేతులు ఉంటుంది కదా, కొళ్ళలు కూడా ఈ రకంగా దింపొచ్చు. ఇది భేరి అంటారు. ఈ ముగ్గు కూడా వేసుకోవచ్చు. స్వస్తికి వేసుకోవచ్చు. ఇదే 33. నేను లాస్ట్ ఇయర్ అయితే స్వస్తిక్ ముగ్గులే వేసింటి. లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. డమరుగం దింపొచ్చు. ఇక్కడ సైడ్లో చూసేది గంట రంగోలి అని ఇంటూ మార్క్ వేసి ఇలా ముగ్గు వేసుకోవచ్చు. విష్ణు నామం వేసుకోవచ్చు. నవిలు గరి ఉంటుంది కదా అది దింపొచ్చు. లక్ష్మీ పాదాలు దింపొచ్చు. లక్ష్మీ పాదాలు అయితే నాకు 3-4 వెరైటీలు వస్తాయి. ఇక్కడ 3 వేసి చూపించాను మీకు. ఒక చిన్నగా పువ్వు వేయచ్చు. వస్తే చిన్న చిన్న ఏనుగులు బొమ్మలు వేసుకోవచ్చు, ఆవు బొమ్మలు వేసుకోవచ్చు, దీపాలు దింపుకోవచ్చు. 33 దీపాలు. ఇలా నేను కన్నడలో రాశాను, అందుకని తెలుగు రాదు కాబట్టి కన్నడలో రాశాను. తెలుగులో కూడా చెప్తున్నాను. ఎంతో పవిత్రమైన ఈ అధిక మాసంలో కనీసం ముగ్గులైనా వేసుకోండి ఈ వీడియో చేశాను. ఇది కూడా మీకు కష్టంగా అనిపిస్తే ఇప్పుడు మార్కెట్లో అధిక మాసం ముగ్గులు వేసేది అచ్చు ఇవ్వండి అంటే ఇస్తారు. ఇందులోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్పాను కదా అవన్నీ ఉంటాయి. ఇలా అచ్చు పెట్టి అందులో ముగ్గు వేసి ఇట్లా తీసేస్తే చూడండి ఎంత బాగా వస్తుంది. ఈ అచ్చు మాకు దొరకలేదంటే ఈ చిన్న చిన్నవంటే అన్ని మార్కెట్లో దొరుకుతుంది.
కమలము, స్వస్తికు, ఆవు పాదాలు, లక్ష్మీ పాదాలు అన్ని దొరుకుతాయి కదా. ఇలాంటివి ఒక్కొక్క అచ్చు వేసుకొని కూడా 33 వేసుకోవచ్చు. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక రకంగా ఈ అధిక మాసంలో ముగ్గులు వేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ అధిక మాసంలో డేట్ అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పింటాయి కదా, అది 33 ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నమస్కారం.